పెద్దలకి, మిత్రులకి, కామ్రేడ్స్కి నేను ఒక వీడియో చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏ సబ్జెక్ట్ అంటే అది సీనియర్ జర్నలిస్ట్ గోవింద తల్వాల్కర్ డెక్కన్ క్రానికల్లో 28/8/2007 డాంగే వాంటెడ్ రష్యన్ గైడెన్స్ అనే ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. దాంట్లో రష్యా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ డాంగే గారికి ఒక అడ్వైజ్ ఇచ్చారు. ఆ అడ్వైజ్ ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పేరుని లేబర్ పార్టీగా మార్చి పనిచేయండి. ఉత్తర కొరియాలో ఆ ప్రయోగం చేశారు, ఆ ప్రయత్నం చేశారు. నార్త్ కొరియాలో ఆ ప్రయత్నం చేశారు. అక్కడ లేబర్ పార్టీ పేరుతోటి మార్చుకొని కృషి చేశారు. వాళ్ళు ఆ విధంగా విజయం సాధించారు అని ఒక విషయం రాశారు. అంతేకాకుండా దానివలన ఈ దేశంలో ఉన్న క్యాస్ట్ ఫ్యాక్టర్, కుల అసమానతలు కూడా తగ్గుతాయి అని కూడా రాశారు. దీన్ని నేను మన ఫేస్బుక్లో పెట్టడం జరిగింది ఈ ఆర్టికల్. దానికి పూర్తి వివరాలు కావాలని అంటే దాదాపు 2 రోజులు కృషి చేసి మొత్తం 21 పేజెస్ వచ్చింది. అది డిస్కషన్స్ ఆఫ్ ఎస్ఏ డాంగే విత్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ బోల్షివిక్ జూలై-సెప్టెంబర్ 1947. దీన్ని మనం ఫేస్బుక్లో పెట్టాను కాబట్టి ఇదంతా ఇంగ్లీష్లో ఉంది. డౌన్లోడ్ చేసి నేను ప్రింట్ కూడా తీసుకున్నాను. కొంచెం బ్రీఫ్గా చెప్పటం అనేది అవసరమని అన్నారు. దీన్ని ఇంకా తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి అని అన్నారు. కానీ ఏదో ఇంగ్లీష్ అయితే అర్థం చేసుకున్నాను, కానీ దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయటం డాక్యుమెంట్ని ఎవరన్నా ఇంకొంచెం చేస్తే బాగుంటుంది, నాకన్నా బాగా చేయగల వాళ్ళు ఉండాలి చూస్తున్నాను. వారు చేస్తే దీన్ని ఒక బుక్లెట్గా తయారు చేసి మేమే పబ్లిష్ చేస్తాం. శ్రామిక ప్రచురితారని అవసరం ఎంతైనా ఫీల్ అవుతున్నాం. ఎందుకు దీని యొక్క ఆవశ్యకత అనేది ఇన్నాళ్ళు ఇది ఎందుకు బయటపడలేదు, ఎందుకు చర్చలోకి రాలేదు అనేది ఒక ప్రశ్నగా మన ముందు ఉన్నది. చాలా విషయాలు ఉంది. ఇందులో 3 పాయింట్లు వాళ్ళు స్పష్టంగా సలహాలు ఇవ్వటం జరిగింది. ఆ సలహాలు కేంద్ర కమిటీ తరఫున జద్నోవ్ గారు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ కేంద్ర కమిటీ తరఫున జద్నోవ్ గారు మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు డాంగే గారి ముందు, అలాగే పిసి జోషి గారి ముందు పెట్టడం జరిగింది. ఇక్కడ పిసి జోషిని మెన్షన్ చేయలేదు, కానీ చాలా అందుట్లో కొన్ని చోట్ల మెన్షన్ చేస్తే కొన్ని చోట్ల మెన్షన్ చేయలేదు. ఈ సలహాలు ఇచ్చేటప్పుడు ఆ రోజు 1947 సెప్టెంబర్లో, కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 వచ్చింది కాబట్టి పాకిస్తాన్ ఏర్పడింది. అక్కడ వాళ్ళు రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ హిందుస్థాన్ అండ్ పాకిస్తాన్ అని ఇండియాని అలా డివైడ్ చేసినట్టుగా వాళ్ళు ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ మెన్షన్ చేయటం జరిగింది. ఓకే, హిందుస్థాన్ పాకిస్తాన్ ఏర్పడినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఒకటే ఉంటే బాగుంటుందని మన కామ్రేడ్ డాంగే గారు వెళ్ళబుచ్చారు. ఆ విధంగా ఉంటే సలహా ఇస్తే బాగుంటుంది ఫీల్ అయ్యారనమాట. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ మటుకు ఒకసారి ఏర్పడిన తర్వాత, దేశాలు ఏర్పడిన తర్వాత 2గా ఉండటం సరైంది కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని మీద చేయటం సరైనది కాదు. ఎందుకంటే దేశాలు
విడిపోయిన తర్వాత, దేశం విడిపోయిన తర్వాత కాబట్టి ఆ రెండుగా ఉంటే మంచిదని మొదటి సలహా ఇచ్చారు. రెండవ సలహా ఆన్ ది నేమ్ ఆఫ్ ది పార్టీ. వారు చెప్పింది ఏమిటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాకుండా పార్టీ ఆఫ్ లేబర్, వర్కర్స్ అండ్ పీజెంట్స్ పార్టీగా పేరు మార్చుకొని పని చేస్తే బాగుంటుంది, దానివల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని చెప్పడం జరిగింది. అది ఒక ఉదాహరణగా నార్త్ కొరియాలో కమ్యూనిస్ట్ పార్టీ తమ పేరును మార్చుకొని యునైటెడ్ పార్టీ ఆఫ్ లేబర్ అనే పేరుతోటి పనిచేసి ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ని కిమ్ ఇల్ సేన్ నాయకత్వంలో ఏర్పాటు చేసుకోగలిగారని చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు పార్టీ ఆఫ్ లేబర్, వర్కర్స్ అండ్ పీజన్స్ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ పేరుని చేంజ్ చేసుకోవటం బాగుంటుంది. ఆ విధంగా పని చేయటం వల్ల బాగుంటుంది, ఎక్కువ ఫలితాలు వస్తాయని వాళ్ళు ఫీల్ అయ్యి సలహా ఇచ్చారు. మూడో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇది కూడా అది ఇంకేం చెప్పారో తెలుసండి. Such is our excitation which comes from a pure heart and sincere wish for your success అని పదం వాడారు. దట్ ఈస్ ది సెంటెన్స్, ప్యూర్ హార్ట్ అనే పదం వాడారు. తర్వాత మూడో సెషన్, ఇది ఒక ఇంపార్టెంట్ సెషన్, and the caste differences and the struggle for eradication of remnants of caste system. ఈ కుల సిస్టమ్, కుల నిర్మూలన జరగాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ కోరుకుంది. వాళ్ళకి ఎలా తెలుసు ఈ విషయాలన్నీ? డాంగే గారు, పిసి జోషి గారు చెప్పలేదు కదా. నేను మొత్తం 21 పేజ్ చదివాను, అదేం వారే మెన్షన్ చేయాల కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ వాళ్ళ ముందు. కానీ కేంద్ర కమిటీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ కేంద్ర కమిటీ ఇది ఎలా చదివి చెప్పగలిగారు అనేది, అంటే ఈరోజు ఉన్న విధంగా ఆ రోజు కమ్యూనికేషన్స్ లేవు కదా. 1947లో ఫోన్లు ఉన్నాయి, ఏమైనా లెటర్స్ రాస్తే టైం తీసుకుంటుంది. ఎలా చదవగలరు? అక్కడేమైనా రీసెర్చ్ చేస్తున్నారా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ అనేది మనకు తెలియదు. లేకపోతే ఇక్కడ జరుగుతున్న విషయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నా వారికున్న స్నేహపూర్వకంగా వాతావరణంలో లెటర్స్ రాశారనేది మనకు తెలియదు. ఆ విషయాలన్నీ తెలియదు, ఇవన్నీ అనుమానాలే. కానీ ఇది ఇందులో 1947లో కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో కుల నిర్మూలన కోసం కూడా కృషి చేయాలి అనేది మూడో సెషన్ ఇచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ must make all efforts in order to eliminate this wastage. Through we are aware that this cannot be achieved in near future అనేది వారు, this is the biggest difficulty for Indian communists అనేది వారు చెప్పడం జరిగింది. We consider that this is the most reactionary vestige and poses the biggest difficulty for the Indian communists. What is that? That is caste system. అంటే ఆ రోజే గుర్తించారు. ఆ సెంటెన్స్లో ఏమొచ్చిందండి అనుకుంటే, we request Indian comrade Jadno said,
to pay serious attention to this question. ఇది 1947లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు డాంగే గారికి సలహా ఇచ్చారు. దీన్ని డాంగే గారు ఇక్కడ లాస్ట్ కామ్రేడ్ డాంగే కంకర్డ్ అని అది కూడా వర్డ్ ఉంది. ఇది ఎప్పుడు 8th September 1947 రాయబడిన డాక్యుమెంట్. నేను లాస్ట్ 2 pages చదివాను. ఇది ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే, మన ఇప్పుడు కామ్రేడ్ ఓసా గారి చనిపోయారు కరోనా వలన. చాలా అందరూ విచారిస్తున్నారు. నిజంగా వారు చేసిన కృషి, తన జీవితాంతం మార్క్సిస్ట్ యూసీఆర్ఎంఎల్లో ఉండి తర్వాత ఎన్నో కృషిని మాట చేశారు. అది ఒక చరిత్ర. తర్వాత కార్యచేత సంఘటన తర్వాత వచ్చిన ఫలితాల్లో అన్ని కమ్యూనిస్ట్ పార్టీల చర్చలు చేయని ఆ క్రమంలో దూరం జరిగింది. వారు ఎస్సీ ఎస్టీ బీసీలు, అంబేద్కర్, పూలే అన్ని చదవటం వల్ల మనము నారాగోని గారు కానీ, సాంబశివరావు గారు కానీ, శివసాగర్ గారు కానీ, బొజ్జ తారకం గారు కానీ అనేక మంది ప్రశ్నలు కమ్యూనిస్ట్ పార్టీలలోనే ఇన్సైడ్ లేవనెత్తారు. తర్వాత బయటకు వచ్చారు. కామ్రేడ్ మారోజు వీరన్న భారతదేశంలో ఏం చేయాలనే ఒక పెద్ద పుస్తకాన్ని డాక్యుమెంట్ని రూపొందించారు. ఆ కృషిలో సంస్థ గారు కూడా ఒక పెద్ద పాత్ర వహించారు. కంచేయాలి ఇదంతా ఇప్పుడు చేస్తుంది. నారాగోని గారు కూడా చాలా చేశారు. పుస్తకాలు చాలా వచ్చినాయి. వారు కూడా అవగాహనతో ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన కృషి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి, తర్వాత బ్రిటిష్ వాళ్ళు మీరు షెడ్యూల్ క్యాస్ట్ గురించి మాట్లాడండి, లేబర్ గురించి మాట్లాడాలనుకుంటే మొత్తం భారతదేశంలో లేబర్ అన్నింటినీ కలపాల్సిన అవసరం ఉందని అంటే దాని మీద షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్గా మళ్ళీ రూపొందింది. ఆ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ సైలెన్స్ చేశారు. జరిగింది. నేను ఎందుకు 1947 ఇప్పుడు ఇది 2020లో ఆగస్టులో నేను దాదాపుగా 2 days అంటే ఈ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది నా 2007లోనే. దీన్ని కూడా చాలామంది చదివే ఉంటారు, కానీ సైలెన్స్ అయిపోతుంది. తెలిసింది కదా, చదివిన వాళ్ళు ఎవరు ఉంటారో తెలుసు కదా. నాకు ఏదో ఆ రోజు చదివాను, అది ఇప్పుడు దాకా నేను ఉంచుకున్నాను. ఈ ఆర్టికల్ నేను ఉంచుకున్నాను 2007 ఆగస్ట్ నుంచి. అలాగే ఉండిపోయింది అది. కానీ నేను దీన్ని ఎక్కువ ప్రచారం చేయలేకపోయాను. ఏదో కొంతమంది చెప్పడం జరిగింది. ఊసా గారు చనిపోయిన తర్వాత కొన్ని విమర్శలు వస్తున్న క్రమంలో మార్క్సిజం నుంచి దూరం వెళ్ళిపోయారు. ఇవన్నీ వస్తున్న క్రమంలో అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ 1947లోనే ఈ సలహా ఇచ్చారు. ఈ సలహాని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1947 నుంచి పార్టీలో చర్చలు చేసిందా, సూచనలు తీసుకున్నారా, అసలు ఏమి తెలియదు. మీకేమన్నా ఎవరన్నా చదివి ఉంటే చెప్పండి. పార్టీలో బాగా చర్చ జరిగింది. 3 pointsలో ఆ యొక్క కుల నిర్మూలన అనే పదాన్ని అది ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీకి పోదవుతుంది అని కూడా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. ఇది నిర్మూలించుకోవాలని కూడా చెప్పారు. నేను మొత్తం ఆ వాక్యం చదువుతాను. ఇట్ అపియర్స్ టు us that without the eradication of remnants of the caste system, it is impossible to move forward. మళ్ళీ ఇంకోసారి, it is impossible to move forward as the caste system obstructs the working people from the recognizing class distinction and replaces these with the distinctions from an archaic past. We consider, Comrade Jadnov continued, this is the most reactionary vestige and poses the biggest difficulty for the Indian communists. But the Communist Party must make all efforts in order
to eliminate this wastage, though we are aware that this cannot be achieved in near future. We request Indian comrades, Comrade Jadno said, to pay serious attention to this question. ఇది ఆ పేర మొత్తం చదివాను నేను. ఇది మన ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను పీడిఎఫ్ కూడా చేసి పెట్టాను. 21 పేజెస్ వచ్చింది. ఎవరన్నా చేస్తే, ఎవరు పీడక కులాలు కామ్రేడ్స్ ఎవరు చేయరు కానీ ఈ పని చేసి ఉంటే మనకి పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి వాళ్ళే నిర్మించారు, వాళ్ళు చదువుకున్నారు, చేశారు, మొత్తం లిటరేచర్తో వచ్చింది, ఎంతో వచ్చింది. ఇలాంటి లిటరేచర్ కూడా వచ్చింది. ఈ లిటరేచర్ బయటికి రాలేదు. మ్యాగజిన్ కొరకే మదర్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ చరిత్ర కావచ్చు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కావచ్చు, స్టాలిన్ జీవితాలు, మా జీవిత చరిత్రలు, మావో జీవిత చరిత్రలు, స్టాలిన్ ట్రాట్స్కీ ఎన్నో వచ్చినాయి. వాయుల్యం సాలి చూశారు కదా ఇవన్నీ. ఇంకా దీనికి 3 తింతులు ఉన్నాయి నా ఇంట్లో, 1000 పుస్తకాలు. సార్ ఇలాంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ చెప్పిందని ఎక్కడా కనిపించదు. నేను కూడా పనిచేశాను, ఎవరు చెప్పలా. ఎందుకంటే ఇలా విమర్శిస్తున్నారు కాబట్టి నేను మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ దూరంగా ఉండాలి అనే ఆలోచనలో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ లేదు కదా. సలహాల కోసం వెళ్ళారు కదా, 1950లో కూడా వెళ్ళారు కదా, వెళ్ళారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ దూరంగా మా అక్కర్లేదు అని ఎలా ఉండలేదు కదా. మొత్తం అక్కడి నుంచి మ్యాగజిన్ కోరిక ఏమో అన్నీ తెచ్చుకుంటున్నాం, చదువుతున్నాం, లేట్ వస్తే సాహిత్యం ఎన్నో చదివాం, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి సలహాలు కూడా అడిగారు, సలహాలు ఇచ్చారు. వారు చెప్పిందంటే మేము సలహాలు ఇస్తున్నాం, మీరు మళ్ళీ చర్చించుకొని మీరు ఆలోచించుకోండి, మేము సలహాలు ఇవ్వగలము. ఒక పార్టీగా, ఒక దేశ కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతమంది వస్తున్నారు కమ్మా, వాళ్ళకి సలహాలు ఇస్తాం, అంతవరకే సూచనలు చేస్తామని వాళ్ళు ఒక వాళ్ళ యొక్క దేశం యొక్క కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళు మన దేశ కమ్యూనిస్ట్ పార్టీకి సలహాలు ఇస్తున్నారు. అది చెప్పారు చివరికి. ఆ వాక్యం కూడా ఉన్నది. తర్వాత మీకు సాహిత్యాన్ని, ఈ కమ్యూనిస్ట్ పార్టీ సాహిత్యాన్ని మొత్తాన్ని, సోవియట్ లిటరేచర్ మొత్తాన్ని పంపిస్తాను కూడా తర్వాత వాళ్ళని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కామ్రేడ్స్, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఎంత విచారంగా ఉందంటే, ఎంతోమంది త్యాగాలు చేశారు, నాయకులు చేశారు, మేధావులు చేశారు, విద్యార్థులు చేశారు, యువకులు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, జీవితాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది, ఇప్పటికీ గురవుతున్నారు. అయినా విజయవంతం కాలం. 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ విజయవంతం కాలం భారతదేశం. తర్వాత 52 సంవత్సరాలు దాటింది నక్సలబరి వచ్చింది కాలం. 28 సంవత్సరాల్లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ విజయవంతంగా వచ్చేసింది కదా, అధికారంలోకి వచ్చింది. కేరళ రాష్ట్రంలో అధికారంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండగలిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో లేదు, కేంద్రంలో లేదు, రాలేకపోయాం. కాబట్టి ఎందుకు రాలేకపోయాము అనేది మనము చర్చించుకోవాల్సిన అవసరం అంతే. మనం సీరియస్ స్టడీ చేయాలి కదా, రీసెర్చ్ చేయాలి కదా. ఇప్పుడు అమరవీరులు, జోహార్లు చెప్పడం వరకు అంతవరకేనా? మనం ఎందుకు అధికారం రాలేకపోతున్నాం? సోషలిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నాం? అది మనకు కోరిక ఉండాలి కదా అనేది మన కామ్రేడ్స్ చాలా సీరియస్గా ఆలోచించాలి కదా. మనకు ఆ కోరిక ఉంటారు కదా. కాబట్టి నాకు ఆవేదన, ఎందుకంటే నేను ఆవేదనలో ఉన్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఆవేదన ఉన్నారు. ఆవేదన పంచుకోవటంలో, విపరీతంగా అధ్యయనం చేయటంలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఈనాడు నేను తీశాను 2020లో తీశాను. ఇదే కనుక ముందే కనుక వచ్చి ఉన్నట్టయితే ఓసా సాంబశివరావు గారు కానీ, నారాయణ గారు కానీ, ఇంకా పెద్దలు చాలామంది రాశారు కదా. బహుశా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతుల్లోకి వచ్చినా కూడా మెన్షన్ చేసి ఉండేవారు.
బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా బాబాసాహెబ్ కమ్యూనిజం పరిష్కారం చివరికైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావట్లేదు, కమ్యూనిజం పరిష్కారం కమ్యూనిస్టులే ప్రజాస్వామ్యం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంటుందని వారు కూడా ఫీల్ అయ్యారు. ఇదే కనుక ఆ రోజే కనుక అందరి ముందు పెట్టి ఉన్నట్టయితే, అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, మనం మనం ఏం చెప్పలేము, వారు ఏమనుకున్నారో తెలియదు. అది నేను అనేది ఏంటంటే, ఇది ముందు పెట్టి ఉన్నట్టయితే ఈ విధంగా ఉండేది కాదేమో. భారతదేశ చారిత్రక భౌతికవాదాన్ని మనం రాసుకొని ఉండాల్సింది. మనం చారిత్రక భౌతికవాదాన్ని మనం చెప్తుంటాము, ఇక్కడ భారతదేశానికి కూడా ఒక చారిత్రక భౌతికవాదం ఉన్నది. అది మనం మిస్ అయ్యాము. కమ్యూనిస్ట్ పార్టీ కూడా కర్తవ్యాన్ని తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ చెప్పింది. అంటే ఆ భారతదేశ చారిత్రక భౌతికవాదం అనే పదం వాడకపోవచ్చు, కానీ భారతదేశంలో కులం ఉన్నది, కుల సమస్యను పరిష్కరించాలి, కమ్యూనిస్ట్ పార్టీ చేయాలని అన్నది. అంబేద్కర్ అనే పదం వాడు వాడలేదు, కమ్యూనిస్ట్ పార్టీ చేయాలని కూడా అన్నారు. కాబట్టి ఇది కమ్యూనిస్ట్ పార్టీ బాధ్యత అవుతుంది కదా. అందుకోసం నేను ఈ విషయాలు ఎందుకంటే అడుగుతున్నారు చాలామంది ఈ యొక్క డాక్యుమెంట్ మీద. ఇది నేను కొన్ని పేజీలే ఉంది, ఇందులో నెహ్రూ గారి యొక్క లైఫ్ ఏంటి అని అడుగుతారు, వారు పేదవారా ఏంటి, తర్వాత జిన్నా గారు పేదవారా అనే పదం అని కూడా అడుగుతారు. ఇంకో విషయం ఏంటంటే హిందుస్థాన్ పాకిస్తాన్ మెన్షన్ చేశారు. అక్కడ భౌతికవాదులు నాస్తికులు ఉంటారు కదా అంటే ఉంటారు. వారేమి నా దేశాన్ని అడగలేదా అని సోవియట్ యూనియన్ నవ్వుతూ అడుగుతారు. అంటే చూడండి ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనం నవ్వటం కాదు, కానీ ఆ రోజు వాళ్ళు ఆ విధంగా చెప్పడం లేదు. కాబట్టి మనం ఈనాడు వీళ్ళు చేసిన కృషి, బొజ్జా తారకం గారు, కత్తి పద్మారావు గారి, తర్వాత ఓసా గారు, తర్వాత నారాయణ గారు, కంచె ఎల్లయ్య గారు, ఇంకా అనేక మంది చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే, సద్గురు పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి, గౌతమ బుద్ధుడు, పెరియారు, ఇదంతా కృషి ఉంది. దానికి తోడు దానికన్నా మనం కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాం కాబట్టి ఇది కూడా చెప్పాల్సిన అవసరం కమ్యూనిస్ట్ పార్టీల మీద ఉందని చెప్పడం కోసం నేను దీని బయట పెట్టాల్సి, బయట పెట్టడం కాదు, అది ఎప్పుడో రావాల్సింది. ఏదో నేను నా శక్తి కొలది నేను చేయటం జరిగింది. ఈ క్రమంలో మీరంతా ఆ డాక్యుమెంట్ని చదవలసిందిగా కోరుతున్నాను. ఈ క్రమంలోనే నేను కూడా ఒక కవిత రాశాను. ఎందుకంటే ఈ కవిత ఇప్పుడు రాశాను, నేను ఇప్పుడు చేస్తున్నాను అంతా. కానీ 1947 సెప్టెంబర్లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ మన వాళ్ళకి సలహా ఇచ్చిందని చెప్తున్నాను. అదే కనుక ఈ బేస్ కనుక ఉన్నట్టయితే కమ్యూనిస్ట్ పార్టీ సాహిత్యం ఇంకో రకంగా ఉండేది. ఆ రోజు శివసాగర్ గారు లాంటి శివసాగర్ ఇప్పుడు రాసింది ఏంటి, తెగిపడిన శంభూకుని శిరస్సు సింహ గర్జన చేస్తున్న యుగమిది, తెగిపడిన ఏ కలవ్యుని బొటన వేలు చరిత్ర తిరగ రాస్తున్న యుగమిది. వాళ్ళు 80-90లో రాసినట్టున్నారు అనుకున్నా కవిత. ఇదే కనుక వచ్చి ఉన్నట్టయితే ఆ రోజే శివసాగర్, కంచయ్య గారు, తర్వాత ఓసా గారు అలాంటి వాళ్ళు అప్పుడే పుట్టి అప్పుడే చర్చ జరిగి ఉండేది. అసలు కారంచేడు, చుండూరు, నీరుకొండ, పదికుప్పం, లక్ష్మీపేట జరిగి ఉండేది కాదు. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటూ ఉండేవాడు కాదు. ఎందుకంటే మన చేతుల్లో ఉండేది సమాజం, మరి మన చేతుల్లో లేదు. మొత్తం భారతదేశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి కూర్చుంది. ఎందుకు వచ్చింది? మనం ఎక్కడ లోపం చేశాం? ఎన్ని త్యాగాలు ఏంటిది? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు నాయకులు అవుతున్నారు. ఇప్పుడు సరే ఓకే, అంబేద్కర్ గారు ఇచ్చిన 15%, 7.5% రిజర్వేషన్ తీసుకుని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దాదాపు 100 మంది ఉన్నారు కదా పార్లమెంట్లో, అలాగే అసెంబ్లీలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసి మనం ప్రశ్నిస్తాం. అదే రాశాను, అది కూడా మీరేం చేశారు? అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ తీసుకుని మీరు చేయాల్సిన పని మీరు చేయట్లేదు. వైద్యం
ప్రైవేటీకరణ అయిపోయింది, విద్య ప్రైవేటీకరణ అయిపోయింది, పరిశ్రమలు మూతపడిపోతున్నాయి, ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూతపడిపోతున్నాయి, దున్నేవానికి భూమి లేదని 100 మంది దాదాపు 120 మంది ఉండొచ్చు పార్లమెంట్ సభ్యులు, ఎస్సీ ఎస్టీ. వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు బానిసలాగా ఉన్నారు. కానీ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారం వాళ్ళు వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు తగ్గిపోయారు. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అంబేద్కర్ మోస్తున్నామని చెప్తున్నారు కదా, చేయాలి కదా, అది చేయలేదు. కానీ అందుకనే వర్గ పోరాటం కూడా అవసరం, వర్గం కూడా అవసరం వస్తుంది. అందుకనే ఈ విధంగా ఈ రచనలు ఈనాడు వస్తున్నాయంటే ఇదే కనుక 1947లో చేసుకున్నట్టయితే ఎందుకు చేయలేదు అనేది ఆ దాంగే గారు, పిసి జోషి గారు. మీరు ఇంకా నేను ఎక్కువ చెప్పటం, ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు డీటెయిల్స్, నాకు ఇష్టం ఉండదు. ఎవరన్నా ఫోన్ చేస్తే ఎందుకు జరిగిందో మీరే ఊహించుకుంటారు, నేను చెప్పాల్సిన అవసరం ఒకటి. ఈ సందర్భంగా నేను రాసిన కవిత, ఈ కవిత నేను ఇప్పుడు రాశాను. అదే కనుకున్నట్టు ఇలాంటి కవితలు రాయాల్సిన అవసరం ఏర్పడి ఉండేది కాదేమో. రాసింది ఏంటంటే, నేను నా బొటన వ్రేలును కోల్పోయిన ఏకలవ్యుణ్ణి, నా బొటన వ్రేలును కోల్పోయిన ఏకలవ్యుణ్ణి, తలకాయ తీయబడిన శంభూకుణ్ణి, దొంగ దెబ్బతో చంపబడిన వాలిని, ముక్కు చెవులు కోల్పోయిన శూర్పణకను, చదువుకు దూరంగా నెట్టబడిన బహుజనుణ్ణి, కారంచేడు చుండూరు లక్ష్మీపేట ముత వీరుణ్ణి, దోపిడీ కులస్తుల దాడికి బలి అయిన పోలన దేవుని, స్కాలర్షిప్ కోసం పోరాడిన హైదరాబాద్ యూనివర్సిటీలో కుమిలి ఆత్మహత్య చేసుకున్న వేముల రోహితుని, మూకదాడిలో చంపబడుతున్న బహుజనుణ్ణి, దళితుణ్ణి, ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలతో మానసికంగా చచ్చిపోతున్న కాశ్మీరుణ్ణి, ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలతో మానసికంగా చచ్చిపోతున్న కాశ్మీరుణ్ణి, దోపిడీ కులాల వాళ్ళ చేత దోపిడీకి గురి కాబడి ఏడుస్తూ బతుకుతున్న దళిత బహుజనుణ్ణి, చివరికి పోరాటం చేస్తామని చేస్తుంటే మీ ఆధిపత్య కళ్ళకు, మీ పీడక కులాల కళ్ళకు నేనొక ఉగ్రవాదిని. అవును, నేనొక ఉగ్రవాదిని. గౌతమ బుద్ధుడు, సద్గురు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి, మహాత్మా జ్యోతిబా పూలే, భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్, ఉద్దమ్ సింగ్, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమాజ స్థాపనకై, సామాజిక న్యాయ స్థాపనకై, రాజ్యాధికారం సాధనకై పిడికిలి బిగించిన చైతన్యమూర్తిని. మీ దృష్టిలో ఉగ్రవాదిని, కానీ నేనొక మార్పును. మావి కన్నీళ్లు కావు, తుపాకీ గుండ్లు, మావి ఆవేదనలు కావు, అనుబాంబులు. ఇది నేను 2019లో రాయటం జరిగింది, ఆగస్టు. ఇది కొనసాగుతుంది కాబట్టి సాంఘిక అసమానతలు కొనసాగుతున్నాయి, చనిపోతున్నారు కాబట్టి ఇదే కనుక 1947లో కమ్యూనిస్ట్ పార్టీ సోవియట్ యూనియన్ సలహా తీసుకుని కుల నిర్మూలన కోసం కూడా కృషి చేసి ఆ విధంగా చేస్తుంటే పార్టీ రూపం పూరకంగా ఉండేది. వాళ్ళు చెప్పినట్లు పార్టీ ఆఫ్ లేబర్గా మార్చుకున్నా కూడా, వర్కర్స్ అండ్ పీజెంట్స్ పార్టీగా మార్చుకున్నా కూడా చాలా మార్పులు జరిగి ఉండేవి. కాబట్టి ఈనాటికైనా కూడా ఎలాగో మా తరం అయిపోయింది, భవిష్యత్ తరం అన్నా ఎలాగో భవిష్యత్ తరం చేసి, ఎందుకంటే చరిత్ర ఇది సమాజంలో ఘర్షణలు అనివార్యం, అది మార్చి చెప్తుంది. ఘర్షణలు ఉంటాయి, ఆ ఘర్షణలు తప్పకుండా మార్పుకు దోహదం చేస్తాయి, ఇంకా అభివృద్ధి చెందుతుంది, సమాజం ఏర్పడుతుంది, ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. దానికోసం కృషి చేయడానికి ఉపయోగపడుతుందని అందరి ముందు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ డాక్యుమెంట్ అని మీ అందరి ముందు పెట్టడం జరిగింది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని చదవండి, ప్రశ్నించండి. ప్రశ్నించడమే కాదు, ప్రశ్నించడంతో పాటు దాని నిర్మాణంలోకి తీసుకెళ్లే మార్పుల కోసం ఎంతవరకు చేయగలుగుతా ఆ సలహాలు ఈనాటి కమ్యూనిస్టులుగా ఉన్న వాళ్ళు మనం తీసుకోగలుగుతామా లేదనేది ఆలోచించుకోండి, చర్చించుకోండి. ఆ రోజు చేయలేదు, ఈనాటికైనా ఆ సలహాలు చూడండి, చర్చలు పెట్టండి. కనీసం ఆ రోజు వారు కోరుకున్నది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ కోరుకున్నది.
చూడండి, సలహాలు చూడండి అన్నారు అంతవరకు. కాబట్టి మన వాళ్ళు తీసుకోలేదు, అది ఎందుకు తీసుకోలేదు అనేది సరే అది వద్దులేండి, అది తొందరగా మీరు మాట్లాడుకోండి, నేను మాట్లాడతాను. ఇది ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. లాల్ సలాం. విప్లవం వర్ధిల్లాలి, సమసమాజ స్థాపన కావాలి, సాంఘిక అసమానత నశించాలి, కుల నిర్మూలన జరగాలి, సోషలిజం కావాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, డబ్బు మద్యం బహుమతులు పంచే వాళ్ళు నశించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్. జై భీమ్. లాల్ సలాం. జోహార్ అమర వీరులకు. జోహార్.